విద్యా బుద్ధులు నేర్పించి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్లు ఆ చిన్నారుల జీవితంలో ఒక విలన్లా మారిపోతున్నారు. వరుస సంఘటనలు ఇప్పటి వరకు మహిళలపై, వృద్ధులపై వయసుతో తేడా లేకుండా జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడుతున్నాం. కానీ ఈ మధ్య పలానా చోట పలానా స్కూల్లో పలానా టీచర్ ఒక విద్యార్థిని ఇలా తన భవిష్యత్తును కాలరాశాడు. ఈ మాటలు చెప్పుకోవాల్సి వస్తున్నామంటే ఇప్పుడున్న సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుంది. అసలు పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఎక్కడ రక్షణ? విశాఖపట్నం మధురవాడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో పీటీగా పనిచేస్తున్నటువంటి దుర్గా ప్రసాద్ 9వ తరగతి విద్యార్థిని భవిష్యత్తును కాలరాశాడు. తనని లొంగపరుచుకొని గర్భవతిని చేశాడు. ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుకోవాలంటేనే చాలా అసహ్యం వేస్తుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి టీచర్లు ఇక టీచర్ అని పలకడం కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. సో 9వ తరగతి అంటే అమ్మాయి చక్కగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది. సో ఏదైనా వాళ్ళ ఫ్యూచర్ కి సంబంధించి గానీ, స్టడీస్ కి సంబంధించి గానీ, ఇలా ఫిజికల్ పీటీస్ గా ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఒక గైడ్ గా మారాలి. కానీ ఇలా విలన్లుగా మారటం అంటే అసలు ఈ సంఘటనపై మాట్లాడడానికి మనతో పాటు మహిళా చేతన నుండి కత్తి పద్మ గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. మేడం, చాలా విషయాలు ఇవి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో వీటికి అడ్డుకట్ట పడకపోవటం, ఈ రోజు పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలకి ఎక్కడ రక్షణ అంటే వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు కూడా వర్క్ లో బిజీ అయిపోతూ ఉండటం, చక్కగా స్కూల్ కి వెళ్తున్నారు, పిల్లలు పాఠాలు చదువుకొని ఇంటికి హ్యాపీగా వస్తారు అనుకుంటుంటే వాళ్ళు ఎందుకు అలా మారిపోతున్నారో, ఎందుకు పిల్లలు మూడీగా ఉంటున్నారు, ఎందుకు ఇప్పుడు ఈ ఘటనలో అమ్మాయి గర్భవతి అయిన వరకు ఎవరు తెలుసుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఇదంతా సమాజంలో ఎప్పుడైతే స్త్రీలు బయటికి రావడం మొదలు పెట్టారు, స్కూల్స్ లో, కాలేజెస్ లో, వర్క్ ప్లేసెస్ లో ఎక్కడైనా కానీ ఉమెన్ ఉంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఒక ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా, సాంఘిక వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో భాగంగా స్త్రీలంతా ఇవాళ అన్ని రంగాల్లోని ముందుకు వచ్చారు. కానీ అలా రావడానికి తగినట్టుగా సమాజం యొక్క కల్చరల్ స్టేటస్ పెరగకపోవడం అనే దాని వలన స్త్రీలు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడంతా సమస్యను ఎదుర్కొంటున్నారు. అదే బాలికల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం తెలియదు, ఆ జెండర్ స్పృహ ఇంకా తెలియదు, ఆపోజిట్ జెండర్ తో ఎలా వ్యవహరించాలో ఇంకా తెలియని ఆ అడోలసెంట్ ఏజ్ లోనే దగ్గర ఉన్న బంధువులు, లేకపోతే ఇంట్లో ఉన్న మగవాళ్ళు, అంటే బావి వరుసలు కూడా లేకుండా, అలాగే పక్కింటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చిక్కిపోతున్నారు. అంటే పురుషులు ఏమనుకుంటారంటే బాలికలు, స్త్రీలు, వృద్ధులైనా కానీ స్త్రీలు వాళ్ళు మనకి అవైలబుల్ గా ఉన్నారు అనుకుంటారు, మనకు దొరుకుతున్నారు అనుకుంటారు. అంటే స్త్రీని మనిషిగా కాకుండా ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ గా చూడటం అనేది మన సమాజంలో యొక్క సంస్కృతిలో భాగం అయిపోవడం వలన ఎక్కడైనా ఒంటరిగా ఆ పాప గాని, బాలిక గాని, యువతి గాని చిక్కితే ఆమెను వినియోగించుకోవడం అనేది, దానికోసం మాయ మాటలు చెప్పడం, లేదా బలం ఉపయోగించడం, లేకపోతే ఎవరైనా చంపేస్తామని బెదిరించి లోబరుచుకోవడం, ఇవన్నీ జరుగుతాయి కాబట్టే చట్టాలు వచ్చాయి. 376 చట్టం 84లో, 86లో, 2013లో నిర్భయ జరిగిన తర్వాత మళ్ళీ చాలా సవరణలకు గురైంది. అసలు 375 రేపుని నిర్వచించే చట్టమే మారింది. అంటే రేపు నిర్వచనమే మారింది. కానీ మన సమాజం యొక్క బుర్రల్లో ఉన్న బూజు మాత్రం వదలలేదు. ఎందుకు? కారణం ఏంటంటే ఒక చట్టం వస్తే సరిపోదు. అలాగే 2012లో పోక్సో యాక్ట్ వచ్చింది. పోక్సో యాక్ట్ 10 సంవత్సరాల లోపు పిల్లలకి, 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరైనా ఈ రకమైనటువంటి అత్యాచారం చేస్తే వాళ్ళని చాలా కఠినంగా శిక్షించవచ్చు, మరణ శిక్ష కూడా వేయొచ్చు బాలికల విషయంలో. కానీ దాన్ని ఈ మధ్య ఏం చేశారు, 10 సంవత్సరాల లోపు కానీ మార్చేశారు, అమెండ్ చేశారు. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం. అలా కాకుండా నిర్భయ జరిగిన తర్వాత కానీ, వర్మ కమిషన్ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత కానీ, తర్వాత సుప్రీం కోర్టు చాలా సందర్భాల్లో వీటన్నింటిని గమనించిన తర్వాత స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆర్టికల్ 11లో మార్పులు వచ్చాయి, సిఆర్పిసిలో మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు 376, 354 వీటిని అమలు చేసేటప్పుడు సిఆర్పిసి ఎలా ఉండాలనే దానిలో కూడా మార్పులు వచ్చాయి. 376 లో చాలా స్పష్టంగా ఏంటంటే ఏబిసిడి అమెండ్మెంట్స్ వచ్చాయి. విద్యాలయాల్లో గాని, విద్యా సంస్థల్లో గాని, జైళ్లలో గాని, ఆసుపత్రులలో గాని, హోమ్స్ లో గాని ఆడపిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ యాజమాన్యాలు వీళ్ళ పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు అనేటటువంటి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తూ ఇవి ఎవరు అమలు చేయరు. గైడ్ లైన్స్ ఫాలో అయితే ఇలాంటి దానికే వస్తున్నాను. ఆ గైడ్ లైన్స్ ని
ఎవరు విస్తృతంగా ప్రచారం చేయాలంటే ప్రభుత్వం ప్రచారం చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం దాని పట్ల దృష్టి పెట్టాలి. వాళ్ళు జెండర్ విషయంలో సెన్సిటైజ్ కావాలి అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఏం చేయాలంటే ఆ జిల్లాలో ఏ స్కూల్స్ ఉన్నాయి, విద్యాలయాలు ఏమున్నాయి, లేకపోతే పాఠశాలలు ఏమున్నాయి, ప్రైవేట్ యాజమాన్యాల కింద ఏ పాఠశాలలు ఉన్నాయి, లేదు ఏ సంస్థలు ఉన్నాయి, వాటిల్లో మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్ ఉంది. మానిటరింగ్ సిస్టమ్ లో లోపాల వల్ల ఇలాంటివి ఇప్పుడు ఆ స్కూల్లోని కనుక ఒక మానిటరింగ్ కమిటీ ఉండుంటే ఈ పాప ఇలా డల్ గా ఉండడాన్ని తప్పకుండా ఆ మానిటరింగ్ కమిటీ దృష్టికి వచ్చి ఉండేది. వాళ్ళు పిలిచి అడిగేవాళ్ళు. లేదా ఏదో ఒక సమావేశం అప్పుడు ఆడపిల్లల్ని పిలిచి మీరంతా బాగున్నారా, సేఫ్ గా ఉన్నారా, మిమ్మల్ని ఎవరు బాధ పెట్టడం లేదు కదా అని వాళ్ళు అడిగి ఉంటే ఎక్కడో ఒక చోట వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ పేరు గ్రూప్ ఎవరో ఒకరు ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండేవారు. కానీ ఇదంతా జరగటం లేదు. అంటే చట్టాన్ని అన్వయించటంలో, చట్టాన్ని అమలు చేయటంలో, చట్టాన్ని విస్తృతార్థంలో దాన్ని అమలు చేయటంలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం, తర్వాత దాని పట్ల వాళ్ళు కూడా జెండర్ బాగా పట్టేసి ఉంటది మగవాళ్ళకి, స్త్రీలు కూడా జెండర్ తోనే ఉంటారు. అంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఏదో ఆ సంచలనంగా అందరం మాట్లాడుకోవడం, జరగనప్పుడు వాటిని పక్కన పడేసి అంతా మామూలుగా ఉంది, అంతా చాలా గొప్పగా ఉంది అని చెప్పి అనుకోవడం వలన ఇవి నిజంగా జరుగుతుంది. ముఖ్యంగా అడోలసెన్స్ లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనకు ఒకటే, వాళ్ళల్లో ఆ సెక్షువాలిటీకి సంబంధించిన హార్మోన్స్ విపరీతంగా సంచలిస్తూ ఉంటాయి. 13 సంవత్సరాలకి ఎంటర్ అయినటువంటి మగపిల్లడు గాని ఆడపిల్ల గాని వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, అంత టెండర్ ఏజ్ లో వాళ్ళు ఎలా ఉంటారంటే దేన్నైనా గానీ వాళ్ళు మనసులోకి తీసుకుంటారు, దేనికైనా కానీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, దేంట్లోనైనా వాళ్ళు లీనం అయిపోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక పురుషుడు, చాలా దగ్గరగా వచ్చిన పురుషుడు అమ్మాయికి ఆటలు నేర్పుతున్నాడు, అతను అమ్మాయికి ఆటలు అంటే ఇష్టం, నేర్పే పురుషుడు టచ్ చేయటం, వేరే రకంగా ముట్టుకోవడం, అంటే టచ్ లో డిఫరెన్స్ పిల్లలకు తెలియదు కదా, వేరేలా ముట్టుకుంటే ఆ అమ్మాయి హార్మోన్స్ యాక్టివ్ అవుతాయి. అయినప్పుడు అతనికి సానుకూలంగా అనిపించినప్పుడు అతను దాన్ని అవకాశంగా తీసుకుని అవైల్ చేసుకుంటాడు. ఇదంతా ఒక విషస్ సర్కిల్. అందుకని అడాలసెన్స్ లో ఉన్న ఆడపిల్లలు, బాలబాలికలు అనే వాళ్ళు నిజానికి సమాజానికి వాళ్ళ ఒక ట్రెజర్. వాళ్ళలో ఎంతమంది ఈ సమాజానికి ఉపయోగపడే ఎన్నో పనులు చేస్తారో మనకు తెలియదు. కానీ వాళ్ళని కాపాడుకోవడంలోనే మన వ్యవస్థ విఫలమైనప్పుడు ఈ వ్యవస్థ గొప్పతనం ఏంటి? వీటిపైన కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, స్కూల్ యాజమాన్యాలు తీసుకోవాలంటారా? చూడండి, మనం చాలా సార్లు ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, పిల్లలకి ఈ రోజు ఫోన్ గానీ ఈ యాక్సెస్ విపరీతంగా పెరగటం వల్ల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ మనం తెలియజెప్పాలి. సో అప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ గా వాళ్ళు కొంత స్ట్రెంగ్త్ అయ్యి ఏమైనా వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, ఇది మాకు నచ్చలేని స్థితిలో మనం స్కూల్లో, కాలేజ్ లో ఉన్నామన్నప్పుడు పేరెంట్స్ కో లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ దృష్టికో తీసుకువెళ్లే పరిస్థితి. సో ఎడ్యుకేట్ చేయాలి అంటారా? తప్పకుండా. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా ఈ స్పృహ ఉండాలి. ఇన్ని జరుగుతున్నప్పుడు మన ఇంట్లో పిల్లలకు జరగదని ఎవరు అనుకోకండి తల్లిదండ్రులారా. ఎవరి పిల్లలకన్నా జరగచ్చు, ఏ మహిళకన్నా జరగచ్చు. కాబట్టి ఏంటంటే దీంట్లో ప్రాథమికమైన విషయాల మీద ప్రతి ఒక్కరికి అంచనా ఉండాలి. పిల్లల్ని పెంచడం అంటే సమాజాన్ని ఎదుర్కొనే వైపుగా వాళ్ళని తయారు చేయడం. అంతేగాని ఇంజనీర్లు అయిపోవాలి, డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి, డాక్టర్లు అయిపోయి ఈ గోల కాకుండా మనుషులుగా వీళ్ళు ఎలా నిలదొక్కుకోవాలి ఈ సమాజంలో, మనుషులుగా వాళ్ళు ఎలా విత్ స్టాండ్ అవ్వాలి ఈ సమాజంలో అనే దానికి ముఖ్యంగా ఆడపిల్లలకి తల్లి తండ్రి ఇద్దరు కూర్చోబెట్టి చెప్పాలి. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ లుక్ ఏంటి, బ్యాడ్ లుక్ ఏంటి, ఎవరు మీ వైపు ఎలా చూస్తున్నారు, ఎవరు ఎందుకు మీతో ఏంటి మాట్లాడుతున్నారు అనే దాని, తర్వాత ఫోన్ లో ఏంటి చూస్తున్నారు వాళ్ళు అనే దానికి తల్లిదండ్రులకు తెలియాలి. తల్లిదండ్రుల దృష్టిలో లేని విషయాల్ని పిల్లలు చూడటం, అందుకని అంత పోర్నోగ్రఫీ అంతా అందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఒక ఫోన్ పట్టుకుంటాడు, తల్లి ఒక ఫోన్ పట్టుకుంటది, పిల్లడు ఒక ఫోన్, పిల్లలకు ఫోన్, దీంట్లో ముసలాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్, అందరూ ఫోన్లే చూస్తుంటారు. అంటే ఒకరు ముఖాలు ఒకరు చూసుకోవటానికి కూడా ఇష్టపడనటువంటి ఒక కుటుంబ వాతావరణం, బయట సమాజం అంతా కూడా ఒక ఉచ్చులు పన్నినటువంటి ఒక సమాజం. పిల్లలు ఎప్పుడు ఏ ఉచ్చులో పడిపోతారో, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, వాళ్ళు నేరస్తులు అవుతారో, బాధితులు అవుతారో, ఏమవుతారన్న తల్లిదండ్రులకు తెలియదు. 9 గంటల గేట్ దగ్గర దింపుతారు, 5 గంటల గేట్ దగ్గర వచ్చి తీసుకొని వెళ్తారు. ఈ మధ్యలో ఏం జరిగింది అనే దాని పట్ల యాజమాన్యాలకి చాలా స్పృహ ఉండాలి. వాళ్ళు చాలా బాధ్యత తీసుకోవాలి. చదువు అమ్మటం కాదు, ఫీజులు తీసుకోవటం కాదు, ఆ పిల్లలు అనేవాళ్ళు మనుషులని గుర్తుండాలి. వీడు సమాజానికి కాబోయే పౌరులు అనే దాన్ని ఆ యాజమాన్యాలు మర్చిపోయి వీళ్ళ మైండ్స్ తో మనం ఆటలు ఆడుకుందాం, కోట్లు సంపాదిద్దాం అనే దృక్పథంతో ఈ నారాయణ చైతన్య ఖచ్చితంగా భాష్యం మొత్తం సమాజానికి పట్టించి ఏడపురుగు ఏది అని అడిగితే నేనైతే ఫస్ట్ చెప్పేది నారాయణ చైతన్య భాష్యం అని చెప్తాను నేనైతే. ఎందుకంటే పిల్లల్ని మెషిన్లుగా మార్చి వాళ్ళ ఇతర ఏ ఫ్యాకల్టీ పని చేయనివ్వకుండా లెక్కలు, తొక్కలు ఇవే చెప్పి
వాళ్ళని నూరి 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 మిగతా విషయాలలో వాళ్ళ బుర్ర పని చేయనివ్వకుండా చేయడం వల్లనే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. ఆ పాప లేకపోతే తన మీద ఇది జరిగినప్పుడు తన ఫ్రెండ్ కన్నా చెప్పాలి, తన తల్లి కన్నా చెప్పాలి, తన టీచర్, క్లాస్ టీచర్. అంటే మనుషులకి మనుషుల మధ్య ఆ సంబంధం లేదు, ఇప్పుడు లేదు కాబట్టి ఆ అమ్మాయి చెప్పలేదు, భయపడి కూడా చెప్పరు పిల్లలు. కానీ అడుగుతూ ఉండాలి తల్లిదండ్రులు. ఈవెన్ ఒక సండే కూర్చోబెట్టి, అమ్మ స్కూల్లో ఎలా ఉంటుంది, నీతో ఏ మాస్టర్ గారు ఎలా ఉంటున్నారు, నువ్వు అందరితో బాగుంటున్నావా లేదా, నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారా లేదా, ఎలా ఉంటున్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఆ ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడాలి, ఆ ఫ్రెండ్స్ కి పిలిచి అన్నం పెట్టాలి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినాలి. ఇవన్నీ చేయకపోతే పిల్లల్ని మనం విషవలయంలోకి తోసేసినట్టే. కాబట్టి ఇందులో బాధ్యత అనేది తల్లిదండ్రులు, సమాజం, చుట్టుపక్కల వాళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం. మేడం, ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ యొక్క పాత్ర ఏంటంటారు? అతను ఒక పీటీ మాస్టర్, ఎట్లా వాళ్ళ స్టూడెంట్స్ పీటీ మాస్టర్ అంటే ఎక్కడి వరకు, గ్రౌండ్ వరకు ఉంటుంది యాక్సెస్ అనేది. లేదు ఏదైనా వాళ్ళు స్పోర్ట్స్ మీట్స్ కి వెళ్ళేటప్పుడు బయటకి తీసుకువెళ్ళటం కానీ, ఇక్కడ చాలా డిఫరెంట్ గా వినపడుతుంది. అవును, అంటే అసలు స్పోర్ట్ నిజం చెప్పాలంటే డ్రిల్ మాస్టర్లకి కొంచెం ఎక్కువ ఇతరుల కన్నా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి ప్రత్యేకమైన కోచింగ్ పేరుతో గ్రౌండ్ లో వాళ్ళతో గడపడం, అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఒక జావలిన్ త్రో లేకపోతే షార్ట్ పుట్, అలాంటివి వ్యక్తిగతంగా ఆడే ఆటల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అనే పేరుతో కొంచెం దూరంగా తీసుకెళ్ళటం. మేము కూడా ఆ బళ్ళలోంచి వచ్చాం కాబట్టి తెలుసు. సో అలాంటప్పుడు వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళ పట్ల ఎక్కువ ఆసక్తి చూపించడం, ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయడం, ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవడానికి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉండడం, ముఖ్యంగా టచ్. ఇది సిఐ గారికి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే, స్కూల్ యాజమాన్యం మీద ఏం చర్యలు తీసుకున్నారు అంటే, లేదండి ఇది వాళ్ళ ఇంట్లో జరిగింది అన్నారు. డ్రిల్ మాస్టర్ ఇంట్లో, పీఈటీ ఇంట్లో. అంటే అప్పుడు నేను అన్నాను, అసలు పీఈటీకి అమ్మాయి ఎక్కడ పరిచయం, స్కూల్లో కదా. అంటే ఈ కథ స్కూల్లో మొదలైంది, కంచికి చేరింది వాడి ఇంట్లో కావచ్చు. ఏమా నేనైతే యాజమాన్యాన్ని రక్షించడానికి ఏమైనా ప్రయత్నాలు జరగచ్చు అనేది నేను అనుకుంటున్నాను. జరుగుతున్నాయి ఏమో అనేది కూడా నా డౌట్. ఖచ్చితంగా జరుగుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే ఇంకా విషయాలు బయటకు రావాల్సినవి చాలా ఉన్నాయి. టూ ఎర్లీ టు రెస్పాండ్ అనమాట. అందుకని ఇది ఈ ఏదైతే తప్పించడానికి, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో అదే ముఖ్యం కాదు. సీన్ ఆఫ్ అఫెన్స్ జరగడానికి కావాల్సినటువంటి ముందు పీఠిక, దాని ముందు జరిగింది ఏంటి, దాని తర్వాత జరిగింది ఏంటి, ఆ అమ్మాయి ఖచ్చితంగా మాస్టర్కి చెప్పుంటది. నాకు మెన్స్ట్రల్ సర్కిల్ రాలేదనో, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదనో, నాకు కడుపు నొప్పి పెడుతుందని ఏదో చెప్పే ఉంటది. ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అతనికే ఇచ్చి ఉంటది. కాబట్టి అతను ఎంత బాధ్యతారహితంగా ఉన్నాడు, తన బిడ్డల తండ్రి. కానీ అతను ఇద్దరు పిల్లల తండ్రి, తనకి పిల్లలు ఉన్నారు. కానీ ఒక ఆడపిల్ల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించిన వాడి మీద వెంటనే ఛార్జ్ షీట్ వేయాలి. పోలీసులు నిజంగా ఈ కేసులో బాగా చేశారు అని ఎప్పుడు అంటామంటే, విత్ ఇన్ డేస్ ఛార్జ్ షీట్ వేసి తొందరగా శిక్ష పడేలాగా కావాల్సిన చర్యలు తీసుకుంటే పోలీసులు బాగా యాక్ట్ చేశారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్ సెక్షన్స్ పెట్టారు, నో డౌట్. వెంటనే అరెస్ట్ చేశారు, వెరీ గుడ్. అమ్మాయిని మెడికల్ పంపించే ప్రొసీజర్ అంతా ఫాలో అవుతున్నారు, బాగుంది. కానీ వెంటనే శిక్ష పడటం కోసం కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా పోలీసు వాళ్ళు చేయాలి. ఎందుకంటే వస్తున్నది ఎన్నికల జ్వరం, దానికి ముందే గబగబా ఛార్జ్ షీట్ పెట్టి కోర్టులో ప్రొసీడ్ అయ్యేలాగా చేయాలనేది మేము కోరుతూ, యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. దానికోసం జరగాల్సిన ముందు ఏంటంటే, కలెక్టర్ తన సిబ్బందిని ఎవరైనా పంపించో ఆయన స్వయంగా వెళ్ళో ఈ సంఘటన మీద కలెక్టర్ వైపు నుంచి ఎంక్వైరీ జరగాలనేది మేము కోరుతున్నాము. దీని మీద ఎందుకు మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయా లేదా, ఫంక్షన్ అవుతున్నాయా, అవ్వటం లేదా, అవ్వకపోతే యాజమాన్యానికి కూడా తప్పకుండా ఇందులోని శిక్షార్హులే. ఇవన్నీ కూడా చేయాల్సింది కలెక్టర్. సో మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నారాయణ స్కూల్ కు వెళ్ళండి, దర్యాప్తు చేయండి. సో ఇలాంటి బాధితులకి ఎలాంటి మెంటల్ కౌన్సిలింగ్ అవసరం అంటారు నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ కి సంబంధించి? అంటే మన సమాజం ఎలాంటిదంటే, పిల్లలకి అనేవాళ్ళకి పిల్లలకి శిక్షణ ఇవ్వడం తెలియదు, ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళకి విద్యార్థులతో ఎలా మెలగాలో తెలియదు, ప్రభుత్వానికి పౌరులతో ఎలా ఉండాలో తెలియనట్టు నటిస్తుంది. సో ఇక్కడ ఏది కూడా ప్రాపర్ గా జరగకపోవడం వల్ల పిల్లలకి ఏంటంటే, ఎక్కువ ఏ దేశంలో అయితే పిల్లల మీద నేరాలు జరుగుతాయో ఆ దేశం చాలా వెనుకబడి ఉన్నట్టు, ఆ సమాజం చాలా తప్పులో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారంటే, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురవుతారు, లేదా అతిగారావానికి గురవుతారు. రెండు జబ్బులే. స్కూల్స్ లో ఎలా ఉంటదంటే, ఓన్లీ కరికులం, ఓన్లీ సిలబస్, పరీక్షలు, అంటే ప్రశ్నలకి జవాబులు రాయడమే నేర్చుకుంటారు, ప్రశ్నించడం నేర్చుకోరు. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే పెద్ద ప్రశ్నల్ని వాళ్ళల్లో వాళ్ళు లోపల పెట్టేసుకొని అయితే సిక్ అవుతారు, మానసికంగా, శారీరకంగా, లేకపోతే నిందితులు అవుతారు, లేకపోతే బాధితులు అవుతారు.
ఇది పోవాలి సమాజంలోంచి అని అంటే ఎవరెవరిని దాటుకుని పిల్లలు వస్తున్నారు అంటే తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, తన పేరు గ్రూపు, టీచర్స్. తల్లిదండ్రుల బాధ్యత, టీచర్స్ బాధ్యత ఎంతో విపరీతంగా ఉంటది పిల్లల పెంపకంలో. అంటే శిక్షణ వాళ్ళకి ఇవ్వాలి. ఏది ఏమైనా కూడా నిజం చెప్పాలి. ఏది ఏమైనా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తల్లిదండ్రులతో షేర్ చేయాలి. అది అది ఎప్పుడు వస్తుందో షేర్ చేయడం? తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలి. స్నేహపూర్వకమైనటువంటి సంభాషణలు వాళ్ళతో జరపాలి. టీచర్స్ కూడా అదే విధంగా పాఠం చెప్పేటప్పుడు ఎంత సీరియస్ గా ఉంటారో పాఠానికి బయట చెప్పే పాఠాల విషయంలో వాళ్ళతో స్నేహంగా వ్యవహరించడం. వాళ్ళకి గురువు అంటే ఏంటంటే తన ఎదురుగా ఉన్నటువంటి మనిషి రేపు సమాజానికి కావాల్సినటువంటి గొప్ప వ్యక్తి అని ప్రతి బిడ్డని, ప్రతి బాలికని, ప్రతి బాలుడిని చూడగలిగినప్పుడే వాళ్ళని కరెక్ట్ చేయడానికి కానీ, వాళ్ళలో ఉన్న మంచిని పెంచడానికి కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అసలు కరెక్షన్ అనే దానికి అవకాశం లేని కరికులం మంది. అంటే పొద్దున్న ఒకసారి క్లాస్ రూమ్ లోకి వెళ్తే పీరియడ్ బై పీరియడ్ జరుగుతూ ఉంటది. మధ్యలో అలా నిలబడి అన్నం తినేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ చదువుతారు, మళ్ళీ నేర్చుకుంటారు, మళ్ళీ తర్వాత ట్యూషన్. రోబోట్స్ లాగా పిల్లల్ని తయారు చేశారు. అందుకని వాళ్ళలో వికాసం అనేది ఉండదు. చదువు దేనికి? విజ్ఞానం వైపుకి, విద్య వికాసం వైపుకి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు మనుషులుగా మారుతారు. ఆ శిక్షణ అనేది స్కూల్స్ లోని, పేరెంటింగ్ లోని, చుట్టూ ఉన్న సమాజంలోని ఈ స్పృహ ఉన్నప్పుడు మాత్రమే ఈ నేరాలకు అడ్డుకట్టబడుతుంది. తప్పితే ఏదో తప్పు చేసిన వాళ్ళని ఒక శిక్ష వేసేస్తే తప్పు చేయని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కాబట్టి ఇంకో తప్పులోకి వాళ్ళు ఒకరి తప్పు ఇంకొక ఈ తప్పులకు కారణం అవుతుంది ఈ సమాజంలో. సో ఈ శిక్షణ అనేది మాత్రం నిజంగా చాలా అవసరం. ప్రశ్నపత్రాలకు సమాధానం రాసే పిల్లలుగా మార్చకండి. సామాజిక స్పృహతో అడుగులు వేసే విధంగా విద్యార్థులను మార్చాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలది ఎంతైతే ఉందో, పిల్లలు కూడా పిల్లలతో వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటూ వాళ్ళు బాగా చదువుతున్నారనే కాదు, బాగా ఉండగలుగుతున్నారా, కంఫర్ట్ గా ఉంటున్నారా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ మానిటరింగ్ సిస్టమ్ లో తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్, ఇక ప్రభుత్వాలు అందరిది సమపాలలో పాత్ర ఉంటేనే ఖచ్చితంగా భావి భారతదేశానికి ఒక మంచి పౌరులను, విలువైన విద్యతో కూడినటువంటి పౌరులను అందించగలుగుతామంటున్నారు కత్తి పద్మ గారు. కెమెరా పర్సన్ ఇమ్రాన్ తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.